మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. సో ఆల్రెడీ నామినేషన్లు వేస్తా ఉన్నారు. సో మరి ఎక్కడ పోయినాయి బీ సంఘాలు? బీ సంఘాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు ఒక్కరు కూడా మాట్లాడతలేరు, పోరాటం చేస్తలేరు, రోడ్ ఎక్కుతలేరు, ఉద్యమాలు చేస్తలేరు. ఏమైంది? చల్లబడ్డరా? లేకపోతే రేవంత్ రెడ్డి చేయొద్దని చెప్పిండ ఉద్యమాలు ఏమన్నా, ధర్నాలు? ఎక్కడ పోయారు? ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడ పోయారు? జాల శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడ పోయారు? ఏమైందండి? సర్పంచ్ ఎలక్షన్ లో గజం గజం ఎగిరి కదా, దునికిరు కదా, రేవంత్ రెడ్డి ఇచ్చేసిండని చెప్పి మాట్లాడారు కదా. సో ఎక్కడ పోయింది మీ పోరాటం? ఎక్కడ పోయింది? ఈరోజు కొట్లాడాలి కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కొట్లాడాలి కదా. వాళ్ళే కదా అన్యాయం చేస్తా ఉన్నది. బీసీలకు రాజ్యాధికారం రాకుండా, రాజకీయ రిజర్వేషన్ రాకుండా మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీ మౌనం ఎందుకు? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? మీ మౌనం మంచిది కాదు. కొట్లాడాలి కదా, పోరాటం చేయాలి కదా. ఏందండి మరి జాయింట్ యాక్షన్లుగా ఏర్పడ్డారు, జేఏసీలుగా ఏర్పడ్డారు. ఇక మేము అరే ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు, ఒకరి మీద ఒకరు పోటీ పడ్డారు. మేము సాధిస్తామంటే మేము సాధిస్తామని చెప్పి ఒక్కరు కూడా సపోర్ట్ లేదు. ఈరోజు ఒక్కరు మాట్లాడతలేరు, ఒక్కరు రోడ్ ఎక్కుతలేరు, ఒక్కరు ధర్నా చేస్తలేరు. ఏంది? ఏం జరిగింది అసలు? కొట్లాడాలి కదా, మీ జేఏసీగా ఏర్పడ్డారు కదా, ఎందుకు మీరు కొట్లాడడం లేదు? ఏమైంది? ఎవరి దారి వాళ్ళే. ఇక ఈరోజు ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఉంటాడు, ఇక పీసీ చీఫ్. ఇక రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ అని చెప్పే. ఎక్కడ పోయినామయ్యా మరి ఈరోజు?